మౌనిక. నేను రియల్ ఎస్టేట్ సర్వీసెస్ ఎంప్లాయీ ప్లస్ అసోసియేట్ గా వర్క్ చేస్తున్నానండి. సో ముందుగా మీ అందరికి చాలా థ్యాంక్స్, అంటే మా విన్నపాన్ని మంచి మీ అందరూ సో అసలు రియల్ ఎస్టేట్ సర్వీసెస్ అంటే ఏంటి, అసలు ఏంటి కంపెనీ మీరు అనుకోవచ్చు. సో ఇదేంటంటే ఒక సామాన్యుడిని కోటీశ్వరుడు గా చేయగలిగే సత్తా ఉన్న కంపెనీయే మన రియల్ ఎస్టేట్ సర్వీసెస్. సో ఇదేంటంటే ఏ టు జెడ్ సర్వీసెస్ అన్ని మనము, అంటే ప్రతి మనిషికి కూడా కొన్ని అవసరాలు అనేవి ఉంటాయి. సో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏవైతే అవసరాలు ఉన్నాయో ప్రతిది కూడా మనము అందించే సంస్థ అండి. అండ్ అలాగే ప్రతి సామాన్యుడు కూడా కొనుక్కోదగ్గ అండ్ అందరికి సర్వీస్ చేయగల కంపెనీ అన్నమాట. సో మనం ఏంటంటే ఎక్స్క్లూజివ్ గా మార్కెటింగ్ చేస్తాము. అండ్ అలాగే ఏంటంటే మనది ISO సర్టిఫైడ్ కంపెనీ అన్నమాట. 9001-2015 సర్టిఫైడ్ కంపెనీ అండి. అది మీరు గర్వంగా చెప్పుకోవచ్చు. సో మా కంపెనీ సృష్టికర్త అయిన శ్రీ దుర్చెట్టి శ్రీనివాస్ గారు ఒక 14 years కృషి పట్టుదలకి నిదర్శనమే మా ఈ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ ఉంది. సో ఆయన ఒక మార్గదర్శకులాగా ముందుండి నడిపిస్తూ 1 లక్షకు పైగా అసోసియేట్స్ అనేది వితిన్ 9 months లోనే చేయడం అది చాలా గొప్ప విషయం అన్నమాట. సో అది మా అందరికి గర్వకారణం అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ అసలు ఏం చేస్తాము అంటే, ఇది రియల్ ఎస్టేట్ లో మార్కెటింగ్ కంపెనీ ఉంది. మనం ఏపీ తెలంగాణ నుండి మొదలుపెట్టి పాన్ ఇండియా లెవెల్లో మనకు ఎక్స్క్లూజివ్ గా మార్కెటింగ్ చేస్తాము. సో అసలు ఏం మార్కెటింగ్ చేస్తాము అంటే, ఓపెన్ ప్లాట్స్, విల్లాస్, కమర్షియల్ ప్రాపర్టీస్, బిజినెస్ ప్లాట్స్, అగ్రికల్చరల్ ల్యాండ్స్, ఫార్మ్ ల్యాండ్స్, సో గోడౌన్స్ కానీ ఇలా ఒక వ్యక్తి 3 లక్షల నుంచి 1000 వరకు కొనాలి అన్నా, అమ్మాలి అన్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలి అన్నా మన కంపెనీలో సాధ్యమవుతుంది. సో మీరు ఎక్కడైనా బయట చూస్తే ఏదైనా ప్రొడక్ట్స్ లో కానీ లేకపోతే డ్రెస్సెస్ లో ఎక్స్చేంజ్ ఉంటుంది, బట్ మనకి రియల్ ఎస్టేట్ లో ఎక్స్చేంజ్ అనేది ఎక్కడా లేదు. మేము అందరినీ తీసుకోవడం జరుగుతుంది. అంటే పాత ప్లాట్స్ ఇచ్చి కొత్త ప్లాట్స్ తీసుకొచ్చే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మన కాన్సెప్ట్. అండ్ ఈ బిజినెస్ అంతా మేమేంటంటే ఒక 3 major కీ కాన్సెప్ట్ బేస్ చేసుకొని, బిజినెస్ మోడల్ బేస్ చేసుకొని బిజినెస్ అనేది చేస్తామండి. సో అసోసియేట్ నెట్వర్క్, డిజిటల్ మార్కెటింగ్, అలాగే ఎక్స్పీరియన్స్ కామర్స్ వాళ్ళతో మేము బిజినెస్ అనేది చేస్తాము. సో ఎక్స్పీరియన్స్ అంటే మీలో కొంతమంది రియల్ ఎస్టేట్ లో చేసి ఉండొచ్చు, ఒక 10 సంవత్సరాల నుంచి కానీ 15 సంవత్సరాల నుంచి కానీ ఎక్స్పీరియన్స్ తో. సో వాళ్ళు కూడా మన కంపెనీలో అసోసియేట్ గా జాయిన్ అయ్యి బిజినెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో అలాగే ఎవరైతే న్యూ కమర్స్ ఉంటారు కదండి, లైక్ ప్రైవేట్ జాబ్ హోల్డర్స్ కానీ LIC ఏజెంట్ జాబ్ చేసేవాళ్ళు, సో వాళ్ళకి రియల్ ఎస్టేట్ లో అంత అనుభవం ఉండకపోవచ్చు. సో ఎవరైతే ఈ రియల్ ఎస్టేట్ లో ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ చేయుత సహాయంతో ఇద్దరు కొలాబరేట్ అయ్యి బిజినెస్ చేసుకోవడానికి స్కోప్ అయితే ఉంటుంది మన కంపెనీ. అలాగే డిజిటల్ మార్కెటింగ్ మీరు చూసినట్లయితే ప్రజెంట్ మౌత్ పబ్లిసిటీ అనేది చాలా తగ్గిపోయింది. అంతా సోషల్ మీడియా బేస్ చేసుకొని వాళ్ళ ప్రమోషన్స్ అన్ని చేసుకుంటున్నారు. లైక్ చిన్న పానీపూరి బండి నుంచి 5 star హోటల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ప్రతిదీ కూడా బ్యూటీ పార్లర్స్ కానీ, ఇవన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్ త్రూ సోషల్ మీడియా జరుగుతున్నాయి. సో ఆ విధంగా మేము కూడా, మీరు ఆల్రెడీ వీడియోస్ చూస్తున్నారు, AI టెక్నాలజీతో మేము ఈ విధంగా పాన్ ఇండియా లెవెల్లో మా బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయబోతున్నాము. సో అలాగే ఇక్కడ మా కంపెనీలో మేజర్ హీరోలు వచ్చేప్పటికి అసోసియేట్ నెట్వర్క్ అని చెప్పొచ్చు. సో అసలు ఎవరు ఈ అసోసియేట్స్ అంటే, సో మీరు వింటూనే ఉంటారు మార్కెట్ లో ఎవరినైతే ఏజెంట్స్ అని, బ్రోకర్స్ అని, మీడియేటర్స్ ఇలా డిగ్రేడ్ వర్డ్స్ తో యూజ్ చేస్తారో, మనం ఏంటంటే రెస్పెక్ట్ఫుల్ గా వాళ్ళని అసోసియేట్స్ అని పిలుచుకుంటాము. సో ఏంటి అసోసియేట్ నెట్వర్క్ ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి అంటే, సింపుల్ సార్, మీరు మా కంపెనీలో వస్తుంటే నేను ఎగ్జాంపుల్ ఒక చిన్న మూవీ గురించి చెప్తా. స్టాలిన్ మూవీ చూస్తే అలాగే చిరంజీవి గారు మీకు ముగ్గురు హెల్ప్ చేయండి, ఆ ముగ్గురిని మరొక ముగ్గురు హెల్ప్ చేయండి అని ఎలా అయితే ఒక నెట్వర్క్ లాగా ఫామ్ చేసుకొని ఏపీ మొత్తంలో కానీ పాన్ ఇండియా మొత్తంలో కానీ తన ఉనికిని ఎలా అయితే చాటుకున్నారో, సేమ్ ఆ విధంగానే ఈచ్ వన్ క్యాస్ట్ అండ్ కాన్సెప్ట్ అనమాట. మీరు మా ఫస్ట్ కంపెనీలో జాయిన్ అవ్వండి అసోసియేట్ గా. సో మీ బేస్ లెవెల్లో ఒక 10 మందిని, ఒక మీ ఫ్రెండ్స్ కానీ, సన్నిహితులు కానీ, చుట్టాలని కానీ 10 మందిని కంపెనీకి పరిచయం చేయండి. సో ఆ 10 మందిని తర్వాత 10 మంది చేసేటట్టు మోటివేట్ చేయండి. సో ఈ విధంగా మీరు 10, 100, 1000, 10,000 ఇలా మీ నెట్వర్క్ అనేది ఫామ్ అవుతుంది. సో దీన్నే మన దాంట్లో
అసోసియేట్ నెట్వర్క్ అని పెంచుకున్నాము. సో అసలు ఎందుకు నెట్వర్క్ అంటే పెంచుకోవాలి, కంపెనీ మీకు ఏం బెనిఫిట్స్ ఇస్తుంది యాజ్ ఏ అసోసియేట్ గా అంటే, సో మీరు ఎప్పుడైతే మా కంపెనీలో అసోసియేట్ గా జాయిన్ అయ్యి మీ బేస్ లెవెల్ 10 మందిని కనుక మీరు యాడ్ చేసినట్లయితే కంపెనీ మీకు 5 లక్షల ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది, అలాగే 5 లక్షల డిస్కౌంట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తుంది, అలాగే డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్ ఇస్తాము, అసోసియేట్ నెట్వర్క్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఏంటి డిజిటల్ డిస్కౌంట్ కార్డ్ అంటే, మనకు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఏదైతే ఉంటుందో సేమ్ ఆ విధంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మేము ఇచ్చేటప్పుడు బ్లాకింగ్ లో ఉంటుంది. సో మా దగ్గర ఆల్రెడీ ప్రజెంట్ ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి, లైక్ ఖమ్మంలో కావచ్చు, లింగాపురం మా సైడ్ కోటప్ప, సో ఇట్లా కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి. వాటిలో మీరు ఏదైనా ఒక చోట డైరెక్ట్ గా సేల్ క్లోజ్ చేసినట్లయితే ఈ 5 లక్షల డిస్కౌంట్ కార్డ్ లో వచ్చి మీకు 25,000 నుంచి 50,000 వరకు ఫండ్ రిలీజ్ అవుతుంది అనమాట, అన్లాక్ అవుతుంది. సో ఆ డబ్బులు మీరు హాస్పిటల్ బిల్స్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు, బట్టలు కొనుక్కోవచ్చు, ఇంట్లో సరుకులు కొనుక్కోవడానికి అది యూజ్ అవుతుంది. సో ఇంప్రూవ్మెంట్ చేసుకోమని మీకు ప్రోత్సాహంగా మేము ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ అమౌంట్ మీరు మాకు ప్యాక్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు ఎప్పుడైతే సేల్స్ ఇంక్రీజ్ చేసుకుంటారో అప్పుడు మీ అమౌంట్ అంటే ఇక్కడ ఈ కార్డ్ లో ఫండ్ అనేది రిలీజ్ అవుతూ ఇంక్రిమెంట్ అనేది అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు డిస్కౌంట్ కార్డ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో అసలు మా కంపెనీలో ఎందుకు మీ అందరూ అసోసియేట్ గా జాయిన్ అవ్వాలి, అసలు బయటే చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. సో మా దగ్గర ఎందుకు చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఏజెంట్ గా కానీ బయట చేసుకున్నట్లయితే ఇండివిజువల్ గా, సో 3-4 ఏరియాస్ లోనే మనం బిజినెస్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది అండ్ లిమిటెడ్ ప్రాపర్టీస్ ని మనం డీల్స్ చేసుకోగలం. సో మనకి అనుకున్నంత ఇన్కమ్ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు అనమాట. సో అలాగే ఇప్పుడు మా కంపెనీలో అసోసియేట్ గా అయితే ఏంటంటే, మాకు ప్రజెంట్ 1,15,000 పైగా మాకు అసోసియేట్స్ అనేది ఉన్నారండి. 9 నెలల్లోనే మేము ఇంత చేయగలిగాం అనమాట. సో మీరు కనుక మా కంపెనీలో అసోసియేట్ గా జాయిన్ అయ్యగలిగితే ఈ 1,00,000 మందిలో మీరు ఒకరిగా ఉంటారు. సో ఆల్రెడీ మేము పాన్ ఇండియా లెవెల్లో మార్కెటింగ్ చేస్తాం కాబట్టి మీరు మల్టిపుల్ ఏరియాస్ లో, మల్టిపుల్ ప్రాపర్టీస్ లో, మల్టిపుల్ బడ్జెట్స్ లో మీరు డీల్స్ అనేది చేసుకోవచ్చు. సో ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవడానికి మీకు 100% ఛాన్స్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. సో అంతేకాకుండా కమిషన్ చూసినా కూడా మీరు ఇండివిజువల్ గా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ గజానికి ఒక 2,000 కనుక ఇస్తున్నట్లయితే 1,000కి పైగా పైన లీడర్స్ తీసుకొని తక్కువ అమౌంట్ మాత్రమే మనం ఏజెంట్స్ కి ఇవ్వడం చూస్తూనే ఉంటాం. సో అక్కడ ఆయన కొంచెం బాధపడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మా దగ్గర అలా ఉండదండి. మా దగ్గర ఏ లీడర్ ద్వారా మీకు ట్రాన్సాక్షన్స్ అనేవి జరగవు, డైరెక్ట్ కంపెనీ త్రూయే అకౌంట్ లో పడతాయి అనమాట ప్రతి అసోసియేట్ కి. ఇక్కడ ఎలాంటి భేదభావాలు కానీ దాపరికాలు కానీ ఏముండవండి, 100% ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. సో మన దగ్గరికి ఏదైనా ఒక ప్రాపర్టీ ఆర్ సెల్లర్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర 2% చార్జ్ చేసుకున్నట్టు ఒక అగ్రిమెంట్ లో సైన్ చేయించుకోవడం జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే అది సైన్ చేయడం జరుగుతుందో ఆ సేల్ ఎవరి ద్వారా అయితే క్లోజ్ అవుతుందో, సో ఆయన అనుకున్నంత అమౌంట్ కమిషన్ అనేది 100% వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్క అసోసియేట్ మా కంపెనీలో జాయిన్ అయ్యి అసోసియేట్ గా బిజినెస్ చేసుకోవడానికి 100% ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా అసోసియేట్ కి బెనిఫిట్స్ ఉంటాయి. సో అసలు కస్టమర్ మా దగ్గర ఎందుకు ప్లాట్స్ బుక్ చేసుకోవాలి? సో అసలు ఫస్ట్ మనకి కమిషన్ రావాలి అంటే కస్టమర్స్ మన దగ్గర ప్లాట్స్ బుక్ చేసుకుంటేనే మనకి కమిషన్ అనేది వస్తుంది. సో కస్టమర్స్ అసలు మా దగ్గర ఎందుకు చూస్ చేసుకోవాలి ప్రాపర్టీస్ అని మీరు అనుకోవచ్చు. సో మనం ఏంటంటే లిటిగేషన్స్ కానీ రిస్క్ కానీ లేని ప్రాపర్టీస్ మాత్రమే మార్కెటింగ్ చేస్తామండి. అలాగే మేము మార్జిన్స్ అనేవి ఎక్కడ పెట్టుకోము. అండ్ 1+1 ఆఫర్ మీరు బయట చూసుకున్నట్లయితే 1+1 ఆఫర్ ఎక్కడా ఉండదు, ఓన్లీ మా కంపెనీకే సాధ్యం అనమాట. అండ్ అలాగే మేము ఫ్యూచర్ లో పెరిగే ప్రాపర్టీస్ మాత్రమే మార్కెటింగ్ చేస్తాము తప్పితే ఇప్పుడు ఆల్రెడీ పెరిగేసిన వాటిని మేము కస్టమర్ కి రిఫర్ అనేది చేయము. సో మేము ఎలా మార్కెటింగ్ చేస్తామంటే, నేనే కస్టమర్ అయితే అసలు నేను కొంటానా, సో ఆ విధంగా మేము కస్టమర్ ప్లేస్ లో ఉండి ఆలోచించి మాత్రమే మేము ప్రాపర్టీస్ మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. సో అలాగే ప్రతి కస్టమర్ కి మేము బెస్ట్ డీల్స్ లో బెస్ట్ ప్రైస్ లో అందించడం జరుగుతుందండి ప్రాపర్టీస్ ని. సో అలాగే వాళ్ళకి చాయిసెస్ అనేది ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏంటంటే మా దగ్గర ఉన్న మల్టిపుల్ ప్రాపర్టీస్ ని మల్టిపుల్ బడ్జెట్స్ లో మల్టిపుల్ ఫేసింగ్ లో వాళ్ళు ముందు పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళకి చాయిసెస్ ఎక్కువ ఉంటాయి సెలెక్ట్ చేసుకోవడానికి. సో వాళ్ళకి నచ్చిన ప్రాపర్టీని ఈజీగా పిక్ చేసుకోవడానికి మేము చాయిసెస్ అనేది ఎక్కువ ఇస్తాం అనమాట. సో ఆ విధంగా మా దగ్గర ప్లాట్స్ బుక్ చేసిన కస్టమర్స్ కి అడ్వాంటేజే కానీ డిసడ్వాంటేజెస్ అనేవి ఖచ్చితంగా ఉండవని మేము గొప్పగా చెప్పుకుంటాము. సో అసలు మనం మార్కెటింగ్ చేయాలి అంటే ఏదో సెల్లర్ కానీ కంపెనీ కానీ మనకి
మార్కెటింగ్ చేయగలరు. అసలు వాళ్ళు మాకెందుకు ఇవ్వాలి, అసలు మేమేంటి అనుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెల్లర్ కి మేము ఈజీగా సేల్ క్లోజ్ చేసుకునే ఛాన్స్ అయితే ఇస్తామండి. సో అది ఎలా అంటే, సో మా దగ్గర ఉన్న 1,00,000కి పైగా అసోసియేట్స్ కి వాళ్ళకి ఒక వెన్నుముక్కలాగా పనిచేస్తారనమాట. సో మా టీమే వాళ్ళకి ఒక బలంగా ఉంటుంది. అలా లిక్విడేట్ చేసుకోవడానికి మా ద్వారా హెల్ప్ అయితే ఆ విధంగా అవుతుందండి. సో ఇంత మాట్లాడాను, కమిషన్ ఎలా ఉంటుంది, అసలు మీరు ఎంత ఇస్తారు అంటే, మనం ఏంటంటే కంపెనీలో 92.4% కమిషన్ అనేది డైరెక్ట్ గా అసోసియేట్స్ కి ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ 7.6% మాత్రమే కంపెనీ తీసుకుంటుంది. సో అది కూడా ఎందుకు తీసుకుంటుంది అంటే, ఎంప్లాయీస్ సాలరీస్ పర్పస్ కావచ్చు, సో కంపెనీ మెయింటెనెన్స్ పర్పస్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. సో మన కంపెనీలో ఏంటంటే ఈ కమిషన్ అదంతా మనకి ఒక అసోసియేట్ లెవెల్ అనేది ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీ కమిషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి.